ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రికి ఘోర ప్రమాదం అకాల మరణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఈ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సాధారణ జీవితం నుంచి ఒక మంత్రిగా ఎదిగిన డి సుధాకర్ రాజకీయ ప్రస్థానం సంచలనమే. సిట్టింగ్ మంత్రిగా 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి రికార్డు ఆయన సొంతం అన్నమాట. ఈయన కర్ణాటకలోని కాంగ్రెస్ సీనియర్ నేత అయితే ఈరోజు ఉదయం అనగా 3 గంటల కిమ్స్ బెంగళూరులో తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లో బాధపడుతున్నారు. సమాచారం నేపథ్యంలోనే 2 నెలలుగా ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈరోజు సుధాకర్ రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. ఆయన ఎక్సైజ్ కాంట్రాక్ట్ల ద్వారా భారీ స్థాయిలో కూడా వ్యాపారం చేశారు. సుధాకర్కు 7 Hills అనేటువంటి సొంత కంపెనీ కూడా ఉంది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాదు వేలాది మంది విద్యార్థులకు ఆయన విద్యను కూడా అందించిన ఘనత సొంతం చేసుకున్నారనమాట. రాజకీయాల్లో ఎక్కువగా మక్కువగా ఉండేవారు. సుధాకర్ చిన్నప్పటి నుంచి రాజకీయాల వైపు మక్కువగా ఎక్కువగా ఉంది. అయితే అప్పటికే మామ జయన్న చెల్లాకేరే ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారన్నమాట. అయితే ఈ సమయంలో రాజకీయాల్లో సుధాకర్ ఎంట్రీ ఇచ్చారు. 2004లో చెల్లాకేరే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రవేశించారు. అయితే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో ఆయన ఇరియార్ నియోజకవర్గానికి మారారు. ఆ సమయంలో ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయం సాధించారనమాట. రాజకీయాల్లో సుధాకర్ సన్నిహితుడు, మిత్రుడు. డీసీఎం డీకేఎస్ కూడా విడదీయరాని బంధం అయితే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కుటుంబ నేపథ్యం అనమాట. సుధాకర్ 1961లో మార్చి 28న దశరథయ్య కాంచన మాలయ్య దంపతులకు అయితే జన్మించారు. ఈయనకు భార్య హర్షిణి, కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. మంత్రిగా పనిచేస్తున్నారు. డి సుధాకర్ మరణించడంతో చిత్రదుర్గ జిల్లా వ్యాప్తంగా శోకసంద్రంలో మునిగిపోయింది.